హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ప్రస్తుతానికైతే చిరుజల్లులు అక్కడక్కడ మొదలవున్నాయి ఈ రోజు రాత్రికి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. తెలంగాణ వాతావరణం కనుక గమనించినట్లయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము, అదేవిధంగా ఉత్తర కోస్తా మీదుగా విస్తరిస్తున్నటువంటి వర్షాల కారణంగా భారీ వర్షాలు ముఖ్యంగా తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉండనున్నాయి. మధ్య తెలంగాణలోని ఆదిబట్ల, గట్కేసర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా మనకి సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదవుతాయి. చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.